ఎలక్షన్ లో మనకు ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుండు? జగన్ అన్న వస్తేనే బాగుంటుందయ్యా. జగన్ గారు పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. వస్తున్నారు. అంటే సదుపాయాల పరంగా పనుల పరంగా అన్ని బాగా చేస్తున్నారు. బాగానే చేస్తున్నారయ్యా. బాగా చేయట్లేదని సమాచారం వచ్చింది. దాని గురించి ఏమంటారు? చేస్తున్నారు వాళ్ళు వాలంటీర్లు? వాళ్ళైనా చేస్తున్నారులే, అప్పుడప్పుడు వచ్చి చేస్తాం, ఎంక్వైరీ చేయటం చేస్తూనే ఉన్నారులే. మరి జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? జగనన్న పెట్టినవి అందరికి అందినవి, పర్వాలేదు. జగనన్నే మళ్ళీ రావాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. జగన్ ద్వారా మీకు ఏమొచ్చిందమ్మా? నాకు ఇట్లా ముండ పింఛన్ వచ్చింది, పింఛన్ వస్తుంది, ఇట్లా అమ్మ ఒడి పడ్డది. నాకు రావాల్సిన వరకు వస్తూనే ఉన్నాయ్యా. ఇప్పుడున్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి గారు ఎలా చేస్తున్నారు పనులు, అభివృద్ధి పనులు? బాగానే చేస్తున్నారు. దానికి కొంచెం నీళ్ళ సౌకర్యం ఇబ్బంది ఉంది. రోడ్లు మాత్రం మా తల్లి చూసేదానికి లేదు. రోడ్డు సదుపాయాలను నీళ్ళ వల్ల పేవలము మన మున్సిపాలిటీ తుదిపోయి చెప్పొచ్చాము. రాజలక్ష్మి కాలనీ ఇబ్బంది పడుతున్నామని మన మున్సిపాలిటీ పోతే వాళ్ళు చేస్తామన్నారు. ఇంతవరకు ఏం పట్టించుకోలేదు వాళ్ళు. సో రోడ్లు వాటర్ సదుపాయాలు ఒకటి తగ్గిందన్నారు. మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది అంటున్నారు. జగన్ అన్న వస్తేనే పర్వాలేదని మేము అనుకుంటున్నాం అయ్యా. ఎందుకు అంత నమ్మకం జగన్ మీద? అంటే ఇప్పుడు రావాల్సినవన్నీ చేసిండు, పర్వాలేదు. ఆయన రాతను ముందే అన్ని అన్నాడు కాబట్టి, వచ్చినాక అన్ని చేసిండు కాబట్టి ఆయన మీద అభిమానం ఉంది. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. జగన్ ని ఓడిస్తాము అని అంటున్నారు. మరి వాళ్ళు గెలుస్తారా చంద్రబాబు నాయుడు? మాకైతే మనస్ఫూర్తి జగన్ అన్నే రావాలని ఉన్నాం. జగన్ ప్రభుత్వం వస్తేనే మీకు బాగుంటది. పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వచ్చాను బాగుంటుంది. జగన్ బాబాయ్ గారు ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు. సదుపాయాలు సక్రమంగా చేస్తున్నారు. మీకు పింఛన్ వస్తుందా బాబాయ్ గారు? పింఛన్ టైం కాలేదు. టైం ఉంది. జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ పడుతున్నాయి. ఈ పథకాలు ఏ గవర్నమెంట్ లో చూసారా? ఇదే గవర్నమెంట్ లో చూసారా? ఫస్ట్ టైం ఇదే గవర్నమెంట్. మరి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇదే అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ ఇదే అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తారు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అది అట్లా ఏం జరగదులే. అట్లా ఏం జరగదంటారా? బాబాయ్ గారు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో పోటీ చేశాడు. బర్రెలకు కూడా కాంపిటీషన్ ఇవ్వలేకపోయాడు. మరి అదే ఫలితం ఇక్కడ ఉంటుంది అంటారా ఆయనకి? అంత లేకపోయినా ఇక్కడ మౌనం కొద్దిగా ఉంటే ఉండొచ్చు. జగన్ ఢీ కొట్టే పొజిషన్ అంత ఉండదు అనుకుంటున్నాను. నాయుడు జగన్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంత ఉండకపోవచ్చు. ఏదేమైనా సరే ఇప్పుడు ఉన్నాం ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పర్లే బాగానే చేస్తున్నారు. జగన్ రావాలంటారు? మళ్ళీ జగనే రావాలని నా ఇష్టం. అన్ని విషయాలలో బాగున్నది. ముసలోళ్ళు దిక్కుదేశం లేని వాళ్ళను బాగా వాళ్ళని పోషిస్తున్నాడు. మామూలుగా ఇట్లాంటి వాళ్ళు మా బోటి వాళ్ళ మందరము కూడా బాకరి వీళ్ళందరికీ చాలా ఉపయోగపడుతున్నాయి. పైగా ఈ బడి పిల్లోళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఇంకా 10 ఏళ్ళు ఉంటే అసలు మామూలుగా మన రాష్ట్రంలో ఎక్కువ ఉద్యోగస్తులు వెళ్తారు. కాకపోతే రైతుకు కూడా ఏదో అరకొరలే, అది మామూలుగా పెద్దగా రైతుకు ఉపయోగపడలేదు వైఎస్ఆర్ బీమా అనేది. రైతు ఒక ఎకరంలో నష్టపోయే ఫలితం కూడా లేదాడ. కాకపోతే ఇంకా అన్నీ అది కాస్త అన్నీ మంచిగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అదే మాది ఎలుగొండ ప్రాజెక్టు ముప్పు. నాగార్జున రెడ్డి మీ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? ఆయన పర్వాలేదు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు? ఇంకా అభివృద్ధి బాగానే ఉంది. వాలంటీర్లు వాళ్ళు చేసే పని పర్ఫెక్ట్గానే ఉంది. పింఛన్ వస్తుంది. బాగానే ఉంది. మళ్ళా జగన్ రావాలని నా ఇష్టం. మేము జగనే రావాలనుకుంటున్నాం. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. కాలం అవుతుంది. మేము చంద్రబాబు సుమారుగా 30-40 నుంచి ఉన్నాడు. ఎప్పుడు కరువే. ఇప్పుడు మాకు కరువు అనిపించలే. తాగడానికి నీళ్ళు ఉంటున్నాయి. ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్లు వస్తున్నారు ఇంటికి? ఇంటింటికి వస్తుంది. పెన్షన్ వస్తుందా? వస్తుంది. అభివృద్ధి పరంగా ఎలా? రోడ్లు ఉన్నాయా? రోడ్లు ఉన్నాయి. రోడ్లు కట్టపోయినాయి. కరెంటు కూడా ఫుల్గా ఉంటుంది. మీ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఎలా చేస్తున్నారు? వాళ్ళు పర్వాలేదు. అతని
పర్లేదా? పర్లేదు. చంద్రబాబు నాయుడు జగన్ ఓడిస్తాం అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అవి మనం చెప్పలేము. జనాల వాడికి ఎట్లుంటుందో ఇంతకు వాడికేమో ఇప్పుడేమో ఇది అతనేమో బాగానే చేస్తున్నాడు. ఆయన ఓడిస్తున్నాడంటే మనం చెప్పలేము. జనాల్లో వాడికి అది జనాల్లో మాత్రం అది. పవన్ కళ్యాణ్ వైసీపీ గోండాలారా మీ అంతా చూస్తా అంటున్నాడు, దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ చూస్తుండే సినిమాలు చూస్తుండే సినిమాలు చూస్తున్నాడు. అవే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసి బర్రెలక్కకి కూడా కాంపిటీషన్ అవ్వలేకపోయాడు. బర్రెలక్కకి వచ్చినంత మెజారిటీ కూడా రాలా. ఇక్కడ కూడా రాదు, ఇక్కడ కూడా రాదు, ఇక్కడ లేదు. ఇక్కడ కూడా అంత అట్లాగే ఉండిద్ది అంట. ఇక్కడ ఉంటుంది. జగన్ ప్రభుత్వం వస్తుంది అంట. రావచ్చు. 99 విభాగాలు జగన్ ప్రభుత్వం రావచ్చు. ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే జగన్ పెట్టిన వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి, బ్రహ్మాండంగా వస్తున్నారు. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు? వాళ్ళు బాగా నెల 1వ తారీఖు వచ్చి పెన్షన్ ఇచ్చిపోతున్నారు. మీరు వెళ్తున్నారా వాలంటీర్ల దగ్గరికి? వాళ్ళే వస్తున్నారు, పాపం ఇంటికాడికి వస్తున్నారు. వాళ్ళే వస్తున్నారు. మరి నెక్స్ట్ చూస్తున్నట్లయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ముఖ్యంగా మట్టే గతి, మట్టే చంద్రబాబు వస్తే మళ్ళీ జగనే రావాలంటారు. అంతే. ఎందుకంత అభిమానం జగన్ మీద? జగన్ అన్ని పథకాలు బాగా ఇచ్చిండు కదా, పథకాలన్నీ ఉపయోగపడే పథకాలు అంటారు. అన్నీ ఉపయోగం అది ఆయనకే తెలుసు. ప్రతి వాళ్ళకి ఇస్తున్నాడు కదా, బళ్ళో పిల్లోళ్ళతో సహా ఇస్తున్నాడు కదా. బీద బిక్క చాలా మంది ఉంటారు కదా, అందరికి ఇస్తున్నాడు కదా. ఓకే. మరి ఈ పథకాలు ఏ గవర్నమెంట్లో చూసావు, ఇదే గవర్నమెంట్లో చూస్తాం? ఇంతవరకు అంతకుముందు ఇచ్చిండ్రు 500, 200, 300 పెన్షన్లు. ఈ గవర్నమెంట్లో బాగానే ఇస్తున్నాడు. 2750 రూపాయలు ఇస్తున్నాడు. మళ్ళీ 3000 ఇస్తాడంట. అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగా అభివృద్ధి పరంగా ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయి అభివృద్ధి. జగనే రావాలంట మళ్ళీ? ఆయనే రావాలి. ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ అవన్నీ ఏమడవు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో చేశాడు కదా, అక్కడ ఏది వచ్చినంత మెజారిటీ కూడా రాలేదు. వాళ్ళకు గురించి ఏమంటావు? వాళ్ళు అట్లా వాళ్ళకు ప్రతి వాళ్ళకు చంద్రబాబుకు వీళ్ళకు ఇక్కడ ఓట్లు వేసే వాళ్ళు లేరు. 3 భాగాలు ఇక్కడ జగన్ వేసే వాళ్ళు ఉన్నారు ఈ వార్డులో. జగనే రావాలంట మళ్ళీ. ఈ వార్డులో 3 భాగాలు ఆయనకే ఉన్నారు.